చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైన ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, శాంతి ప్రక్రియలలో నవవిధ శాంతులు ఉంటాయంటారు, వాటి ప్రత్యేకత ఏంటి తెలియజేస్తారా? శాంతి మనం చేసే పనికి ఏదైనా విఘ్నం కలగబోతుందా అన్న ఊహ కలిగినప్పుడు, లేదా ఏదైనా ఒక దోషం మనకు కీడు కలిగించబోతోంది అనే భావన వచ్చినప్పుడు ఆచరించేటటువంటి ప్రక్రియ పరిహార ప్రక్రియ. వీటిని నవవిధములుగా సంప్రదాయకులు వివరించి ఉన్నారు. వీటిలో అభిషేకము, జపము, హోమము, దానము, ధ్యానము, అర్చనము, సేవ, సామాజికపరమైనటువంటి మార్పులకు మనకు చేతనైన సహాయాన్ని, తోడ్పాటును అందించడం, చిట్ట చివరిది 9వది శరీరగతమైనటువంటి సంబంధ నిర్మాణాలలో మౌనాన్ని వహించడం. ఇంద్రియాల నుంచి మనల్ని మనం వెనక్కి రావడం, ఇంద్రియాల భావనలలో నుంచి మనల్ని మనం నియంత్రించుకోవడం, ఇది గొప్ప శాంతి. 9వది. అనేకులు ఈ అంశాన్ని చెప్పరు. లోకంలో ఉండేటటువంటి అభిషేకము, దానము, నూనెలో ముఖం చూడడం అనే అంశాన్ని జతపరుస్తూ వాటిలో తైల, ఘృత, వీటిలో అవేక్షణంగా చెబుతూ నవవిధ శాంతి ప్రక్రియలుగా చెబుతూ ఉంటారు. అది అవేక్షణము, చూడడం. కానీ నిజమైనటువంటిది ఏమిటి అంటే, సమాజంలో విస్తరించేటటువంటి మన ఇంద్రియ వ్యవస్థలో నుంచి మనల్ని మనం ఉపసంహరింపజేసుకోవడం, ఇది గొప్పనైన శాంతి. లోకంలో అభిషేకం చేస్తూ ఉన్నాం, శివాభిషేకం. శివుడికి చేసేటటువంటి ఉపచారాన్ని మాత్రమే అభిషేకం అనాలి. విష్ణువు, దుర్గా, గణపతి, కుమారస్వామి ఇటువంటి దేవతా మూర్తులకు చేసేటటువంటి సేవ స్నపనము అన్న పేరిట ప్రత్యేకమైన పదాన్ని, సంబోధనను కలిగి ఉన్నది. అది విగ్రహ రూపం స్నపనము, ఇది లింగ రూపము శూన్య రూపము అభిషేకము. ఇంత తేడా ఉంటుంది మన పదాలలో. నవవిధంగా చేసేటటువంటి శాంతి ప్రక్రియలలో అన్నింటిలో కూడా మన మనస్సును మమైక్యం చేస్తూ, నా రుద్రో రుద్రమర్చయేత్, నేను శివుడిని కావాలి, శివాభిషేకం చేయాలి. నేను జపం చేసుకోవాలి, జపాన్ని చేయించాలి. నేను దానం ఇవ్వాలి, నేను దానాన్ని కూడా తీసుకోవాలి. నేను మౌనాన్ని వహించాలి. లోకంలో ఉండే సమస్త విషయాలలో ధ్వనులను నేను స్వీకరించడం మానేయాలి. లోకంలో ఉండే సమస్త విషయాలలో ఉండేటటువంటి ధ్వని, నిశ్శబ్దంలో కూడా శబ్దం ఉంటుంది. దానిని కూడా స్వీకరించడం మానేయడమే నిజమైన శాంతి ప్రక్రియ. ఇలా చేరినప్పుడు అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో అంటూ ఉంటాం. గోల 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 గోల, ఇంటిలో ఒక 25 మంది చిన్నారి బాలికలు చేరి ఒక్క పెట్టున అరిచి గోల చేసి గగ్గోలు పెట్టి అందరూ హఠాత్తుగా వెళ్ళిపోతా ఇంట్లోంచి ఏదో పని మీద బయటికి, ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో అంటూ ఉంటాం. అంటే నిశ్శబ్దంలో ఉండే విలువ అప్పుడు మనకు తెలిసి వచ్చింది. ఉదయం రాత్రి 5 రోజుల పాటు ఉదయం రాత్రి అర్ధరాత్రి ఆపరాత్రి అని లేకుండా ఎన్నో పదార్థాలు తిన్న మరుక్షణం అజీర్ణం కావడంతో ఒక్కరోజు ఏమీ తినకుండా ఉంటే ఉదయం నుంచి ఎంత బాగుందో అనుకుంటూ ఉంటాం. ఇంద్రియాలకి విశ్రాంతి, ఇది నిజమైన శాంతి. ఈ శాంతి స్థితిని చేరుకోవడమే నవవిధ శాంతి ప్రక్రియలలో పరమోత్కృష్టమైనటువంటి విధానం. జన్మించిన శిశువుకు కానీ, తల్లిదండ్రులకు కానీ, ఇంటికి కానీ, పలు సందర్భాలలో కానీ భూత శాంతి అన్న పేరిట కొన్ని ప్రక్రియలను అనుసరిస్తూ ఆచరిస్తూ ఉంటాం. గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఇలా వేటినో సమర్పిస్తూ ఉంటాం. శాంతి చెయ్యాలి కదా అంటూ ఉంటాం. ఉద్యోగంలో చేరిన తర్వాత ఒకవేళ ఏదైనా ప్రమోషన్, అభివృద్ధి కలిగితే తోటి ఉద్యోగులు కూడా మనల్ని ఏదైనా పార్టీ ఇస్తారా?
అనగానే మనం చెప్పే మాట వీళ్ళందరికీ శాంతి చెయ్యాలి ముందు అని కూడా అంటూ ఉంటాం. చల్లార్చడం, చల్లబరచడం అనే అర్థంలో కూడా శాంతి పదాన్ని మనం వాడుతూ ఉంటాం. లోకంలో ఉండే శాంతి ఇలా కాదు, ఇంద్రియాలకు సంబంధించినది. ఇది నవగ్రహ శాంతి ప్రక్రియలలో అంతర్భాగం. ఇలా చెప్పుకోవాలి. గురువుగారు, ఆలోచన సాలోచన ఈ రెండు ఒకటేనా? సరైన సమయంలో సరైన ఆలోచన చేయకపోతే వచ్చేటువంటి ఉపద్రవాలు ఎలా ఉంటాయి? అది ఉపద్రవం అన్న పదంలోనే సమాధానం వచ్చేస్తుంది. సామాన్యమైనది కాని కష్టాన్నే సనాతన ధర్మం ఉపద్రవం అంటుంది. ఇవన్నీ పరమాత్మ సంబంధితములైనటువంటి క్రియలు. ఒక్కొక్కసారి ఈ ఉపద్రవం కూడా లోకానికి మేలు కలిగించేది కావచ్చు. శివన మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. చుట్టూ పుట్టలు కట్టేశాయి. సుకన్య అక్కడికి వచ్చింది. ఆ పుట్టలో రెండు మిలమిలమని మెరిసేటటువంటి దీపకాంతులను చూచి మినుగురు పురుగులేమో అంటూ అందులో ఒక్క పుల్ల చేర్చి ఇలా జొరపి వాటిని కదిలించడంతో శివన మహర్షి కన్నులవి ఆ మహానుభావుడికి కన్నులు పోయాయి. దీని పరిహారం ఏమిటి? తెలియజేసింది కదా? కాదు కాదు, ఆ అమ్మాయినిచి వివాహం జరిపించాడా మహారాజు. వృద్ధుడు చ్యవనుడు, నవయువతి సుకన్య. మరి ఎలా అన్నప్పుడు అపారమైన పాండిత్యం, శక్తి, అపారమైన ఆయుర్వేద విజ్ఞానం కలిగిన కారణం చేత ఈ చ్యవన మహర్షి అమోఘములైన బలమూలికలతో గొప్పనైన శక్తిని మనకు నేటికి అందించేటటువంటి ప్రాశనమును కలిగించాడు, అందించాడు. రూపు ఇలా ఉంటుంది అంటూ తెలియజేశాడు. అదే చ్యవన ప్రాశ. అమోఘమైన బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, ఊహను, దేహపటుత్వాన్ని, పాటవాన్ని అన్నింటినీ ఇచ్చేటటువంటి అమోఘమైన ఆయుర్వేద రసాయన ఔషధం ఇది. ఒక్క పొరపాటు ఊహ సాలోచన ఇలా మారడంతో లోకానికి నేటికి క్షేమదాయకంగా మారింది కదా. ఒక్కొక్కసారి కీడుగా కూడా పరిణమించవచ్చు. ఆలోచన ఒక్క క్షణం పాటు చేసి ఉంటే సీతాదేవికి బంగారు జింక ఉండేది కాదు అన్న ఊహ కలుగుతుంది కదా అంటారు ఆధునికులు. అక్కడ అమ్మవారి ఉద్దేశ్యం రాముడు ఆ క్షణం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, రావణుడు రావాలి, అపహరణ జరగాలి, రావణ అంతం కావాలి లక్ష్యం. లోచనములు కన్నులు, సులోచనములు ఈ కంటికి మంచి దృష్టి చూపించేటటువంటి అద్దాలు. ఈ అద్దాలు భౌతికంగా కనిపించేవి కాకుండా లోన ఉండేవే ఆలోచనలు. లోచనము, సులోచనము, ఆలోచనము. ఏదో ఒక్క ఆలోచన చేసి కానీ మనం మాట్లాడకూడదు. గొప్ప మేధావులు, దైవపరమైనటువంటి అనుగ్రహం కలవారు మాత్రమే మాట్లాడతారు, ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి మాట్లాడతారు కొందరు, వీరిని మేధావులు అనాలి. మాట్లాడతారు, ఆలోచన చెయ్యరు. ఫలితం లోకానికి మేలు కలిగించేదిగానే ఉంటుంది. వీరు దైవానుగ్రహం కలవారు. అంటారు, అన్న తర్వాత ఆలోచన చెయ్యరు. వీరు సాక్షాత్తు దైవస్వరూపులే. అలా నోట వస్తే ఆ మాట నిజం. యథావాక్కు అన్నమయ్యని ఇలా కీర్తిస్తారు మన వారు. యథావాక్కుల అన్నమయ్య ఒక రూపాన్ని కూడా మనం చూసే ఉంటాం. కాబట్టి మనమంతా మంచి ఆలోచన కలగాలి అని కోరుకోవాలి అంటే ముందుగా మౌనం, తెలిసి తెలియని పనులు చేయకపోవడం, మన పనులని పరిమితం చేసుకోవడం, ఎక్కడికో ఒక దగ్గర కేంద్రీకరించుకోవడం కావాలి. కూర్చోవడం, ఇలా కూర్చుంటే యోగ్యత, ఆలోచన కలవాడు. మరొక విధంగా ఇలాగో అలాగో కూర్చుంటే అహంకారం కలవాడు, ఆలోచన లేనివాడు అంటారు. మితంగా పరిమితంగా మాట్లాడితే ఆలోచన కలవాడు. అదే పనిగా డబ్బాలో గురగరాలు వేసి కదిలిస్తున్నట్లుగా ఇనపరేకుతో నేల మీద గీస్తూ ఉంటే వచ్చే ధ్వనిలాగా మాట్లాడితే చాటర్ బాక్స్, వాగుడుకాయ అంటారు. లోకంలో ఈ మాటకు ఇంకొక రూపం కూడా ఉంది. ఇల్లాలు మాట్లాడితే చమత్కార సంభాషణ, భర్త మాట్లాడితే వాగుడుకాయ భాషణ అని కూడా అంటూ ఉంటారు. రెండింటికి మూలం ఆలోచన. ఇలా ఆలోచన చేద్దాం. గురుగారు, వింద అనే పేరుతో ఉండే ముహూర్తం, గడియ, దోషకాలం అంటారు. ఈ వింద ముహూర్తం ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? జ్యోతిషంలో
చర్చనీయాంశమైన అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో వింద ముహూర్తం ఒకటి. వర్జ్యం, గుళిక, యమఘడియ కాలం, రాహుకాలం, ఇలా ఎన్నింటినో మనం చూస్తూ ఉంటాం. ఈ కాలాలతో పాటుగా ముహూర్తాలు కూడా ఉంటాయి. బ్రాహ్మీ ముహూర్తం, గోధూళికా ముహూర్తం, ఈ రెండు సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలకు సంబంధించిన సమయాలలో ఏర్పడేవి. ఈ రెండు కాకుండా సూర్యోదయానికి 4వ లగ్న సమయంలో అయ్యే ముహూర్తం అభిజిన్ ముహూర్త లగ్న సమయం, గొప్ప ముహూర్తం. సూర్యోదయానికి 3వ ముహూర్తం వింద ముహూర్తం, ఇది దోషభూయిష్టమైనది. ఈ సమయంలో చేసే పనులు చేసేవారికి కీడు కలిగిస్తాయి. శ్రీరామాయణంలో ఈ వింద ముహూర్త సమయంలో రావణుడు సీతాదేవిని అపహరించాడు. ఈ చర్య చేసినది రావణుడు, కష్టపడ్డాడు. ఈ ముహూర్త సమయంలో సీతాదేవి అలంకరించుకున్నది. అంతవరకు తాను ధరించినటువంటి పర్ణశాల లోపల ఉన్న అపారమైన ఆభరణములను, అనసూయ అందించినటువంటి ఆభరణములు, దశరథుల వారు ఇచ్చినటువంటి ఆభరణములు, బంగారు వర్ణములో ఉండేటటువంటి మెరిసిపోయేటటువంటి పట్టు చీర, ఇవన్నీ ధరించింది. దుఃఖముల పాలైంది. ఆ సమయంలోనే రాముడు ఎక్కడో హా సీత హా లక్ష్మణ అన్న శబ్దాలు విని అన్వేషణ చేస్తూ బయలుదేరాడు. దుఃఖాల పాలయ్యాడు. ఆ సమయంలోనే ఎప్పుడూ మాట జారనటువంటి లక్ష్మణుడు, అన్న మాట మీరని లక్ష్మణుడు వదిన మాటలకు కోపంతో దుఃఖంతో చిరాకు పడుతూ అనుమానంగానే సుమ ఆశ్రమాన్ని విడిచి వెళ్ళాడు. ఆపదల పాలయ్యాడు. ఆ సమయంలో పుణ్యం లభించింది ఒకే ఒక్కరికి, మారీచుడికి. రాముడి బాణం చేత శరీరాన్ని విడిచిపెట్టాడు కదా, శరీరాన్ని విడిచే సమయంలో కూడా హా సీత హా లక్ష్మణ అంటూ స్మరించాడు కదా. రాముడి బాణస్పర్శ తనకై తాను చేసిన పని కాదు కాబట్టి ఆ సమయంలో ఏమీ చేయలేదు. రావణుని ఆజ్ఞ, మారీచుడికి క్షేమం కలిగింది, కైవల్యం లభించింది. ఆ ముహూర్తానికి, సీతాపహరణ సమయానికి వింద అన్న శబ్దం ఉంది. ఇది విషయం. గురుగారు, ఇప్పుడున్నటువంటి శ్రీలంక, రామాయణ కాలం నాటి లంకా నగరం రెండూ ఒకటేనా? రావణ మండోదరి వివాహం ఎక్కడ జరిగింది? ఆ స్థలం ఎక్కడ? ఒకటి భారతదేశానికి దిగువన, రెండవది భారతదేశానికి అగ్రస్థానంలో. వివాహం, రావణ మండోదరుల వివాహం అయిన క్షేత్రం కైలాసం పర్వతం, ఆ పర్వత సానువులలో. రెండవది ఈ దేశానికి దిగువన కనిపించేటటువంటి శ్రీలంక దేశం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే శ్రీలంక రామాయణ కాలంలో వర్ణింపబడినటువంటి శ్రీలంక కాదు అనే చర్చలు ఈ మధ్యన విశేషంగా మనం గమనిస్తూ ఉన్నాం. వేల లక్షల సంవత్సరాలకు పూర్వం రామాయణం అన్నది మన విశ్వాసం. ఈ విశ్వాసానికి ఆధారం శ్రీరామాయణం. ప్రపంచానికి ఏ విధమైనటువంటి జ్ఞానం లేని కాలంలోనే ఈ దేశం పరమమైనటువంటి జ్ఞానంతో, మహోన్నతమైనటువంటి మానవత్వంతో, గొప్ప సంస్కృతిని, సంప్రదాయాన్ని, చరిత్రను, వారసత్వాన్ని కలిగి ఉన్నది. ఇది మనం మర్చిపోకూడదు. భౌగోళికంగా వచ్చే మార్పులకు అనుకూలంగా మన దేశాన్ని మనం సంబోధించేటటువంటి సందర్భాలలో 4 వైపులా సముద్రాలు ఉండే విధంగా సంబోధన చేస్తున్నాం. ఇది ద్వీపము అన్నప్పుడు 4 వైపులా సముద్రాలు ఎక్కడా? 3 వైపులా మాత్రమే కదా. 4వ వైపున ఉండేటటువంటి ఆ సముద్ర భాగాలే నేడు మనం చూసేటటువంటి మానస సరోవరం, రక్ష తీర్థం, ఇవన్నీ
హిమాలయ పర్వత సానువులలో ఉన్నాయి. ఇదంతా ఒకనాటి కాలంలో పెద్ద సముద్రం. వేల సంవత్సరాల కాలానికి కోతలకు లోనై ప్రత్యేక నవఖండాత్మకే 9 ఖండములుగా ఉండే ఈ భూమి నేడు 7 ఖండములలో మనం చూడగలుగుతున్నాం. ఈ శ్రీలంక ఆనాటి శ్రీలంక కాదు. ఆనాటి శ్రీలంక అండమాన్ నికోబార్ ద్వీపాలలో ఉన్న ఒకానొక కొద్దిపాటి కొండ ప్రాంతం అంటూ నాసా ఉపగ్రహం ద్వారా అందించే ఛాయాచిత్రాల ద్వారా నేటి శాస్త్రజ్ఞులు కొన్ని ఫలితాంశాలను నిర్ధారణ చేశారు. చాలా ఆనందించే స్వాగతించవలసిన అంశం ఇది. ఏ విధంగా అంటే శ్రీలంక అనే ప్రాంతం ఇక్కడ కాదండి, ఇక్కడ ఉన్నది అన్నా సరే ఎక్కడ ఉంది అని ఒప్పుకున్నారుగా. అలా ఒప్పుకున్నప్పుడు రాముడు సీతా వృత్తాంతం కథలు ఉన్నాయి, అవి కథలు కావు చరిత్ర అనే అంశానికి కూడా కొంత బలం చేకూరినట్లేగా. కనుక జనకపురి సీత జన్మించిన క్షేత్రం, అయోధ్య రాముడు జన్మించిన క్షేత్రం, శ్రీలంకలో రామరావణ యుద్ధం జరిగింది, దేశమంతా కూడా రామాయణ ప్రభావం వేల సంవత్సరాలుగా ఉన్నది. ఈ వృత్తాంతానికి ఆధారం మనవి అయిన విశ్వాసాలు. కైలాస పర్వత సానువులలో కైలాసంలో ఉండే పరమేశ్వరుడిని దర్శనం చేసుకుని పరమేశ్వరు అనుగ్రహం కోరిన రావణుడు పార్వతీదేవిని చూచి భ్రమతో మోహావేశాలకు లోనై ఇల్లాలి ధర్మాన్ని నీవు స్వీకరించవలసింది కోరగా కల్పింపబడినటువంటి శివమాయలో ఇది శివమాయ మనకి శివపురాణం వర్ణిస్తుంది. అందులోనూ 2వ ఖండంలో ప్రత్యేకంగా ఈ అధ్యాయం అంతా చెప్పబడి ఉంది. ఆ ఖండానికి సతీఖండం అని పేరు. అక్కడ మండోదరి రావణుల వివాహం జరిగింది. ఈ క్షేత్రం రక్షమండలం, రక్షో తపస్సు అన్న పేరిట, రావణ తపస్సు అన్న పేరిట రావణ మండోదరుల వివాహం జరిగిన క్షేత్రంగా ఆ ప్రాంతాన్ని సూచిస్తారు. అక్కడ ఒక మడుగు ఉన్నది. ఆ మడుగులో ఎవరు కాలు కూడా పెట్టారు, దూరం నుంచే చూచి వెళ్ళిపోతారు. ఇది విషయం. గురుగారు, జ్యేష్ఠ మాసంలోనే ప్రత్యేకంగా గంగ అవతరించడానికి కారణం ఏదైనా ఉందా? వైశాఖ మాసం నుంచే గంగావతరణ సందర్భ అనేక సన్నివేశాలను మనకు ప్రాచీనులు చెబుతూ ఉన్నారు. శ్రీరామాయణంలో మనం విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి గంగావతరణ వృత్తాంతాన్ని బాలకాండలో చెప్పడం గమనించవచ్చు. ఈ జ్యేష్ఠ మాసంలోనే మనకు నీటి వసతి అవసరాలు పెరుగుతాయి. నీటి విలువ నిజంగా తెలిసి వస్తుంది. అది గ్రీష్మ ఋతువుకు సూచిక. వసంతేనా గ్రీష్మేనా అన్నప్పుడు వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసములలో అపారమైన ఆనందంతో నీటి విలువలు మర్చిపోయి దుర్వినియోగం చేసిన అనంతరం నీరు ఎక్కడా అంటూ చేసే అన్వేషణ జ్యేష్ఠ మాసం. తన ముత్తాతలకు ఉత్తమ లోకాలు లభించాలి అంటూ చేసిన ప్రయత్నమే గంగా అవతరణం. సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రయత్నం తండ్రి వల్ల కాలేదు, తాత వల్ల కాలేదు, సగరులకు ఉత్తమ లోకాలు లభించాలి. ఆ కొనసాగింపులో 4వ తరానికి కానీ సాకారం కాలేదు. అలా వచ్చిన ఆ గంగ కూడా అంత సులభంగా రాలేదు కదా. ఆకాశంబున నుండి శంభుని శిరంబు, అటు పిమ్మట శీతాద్రి, ఆ పిమ్మట కొండ కోనలలో, పర్వతాలలో, నదులలో అలా ప్రవహిస్తూ జన్ను మహర్షి ఆశ్రమాన్ని కూడా ముంచివేసి ఆగ్రహానికి గురి అయి మళ్ళీ జాహ్నవిగా పేరు తెచ్చుకొని చిట్ట చివరకు సముద్రం చేరిన ఈ ప్రకారమంతా కూడా చూచినట్లయితే సుదీర్ఘంగా కొనసాగిన ప్రయత్నం నీటి విలువలు మనకు చెప్పడం కోసమే. జ్యేష్ఠ మాసానికి ఆధిపత్యం ఇంద్రునికి సంబంధించిన రూపం. జ్యేష్ఠ నక్షత్రం బుధ నక్షత్రం. ఈ స్వరూపంలో ఇంద్రుడు ఆజ్ఞాపిస్తే కానీ వర్షాలు కురవవు. ఇంద్రుని ఆజ్ఞకు లోబడి ఈ మేఘాలు వర్షాలు కురిపిస్తాయి. మనం భాగవతంలో కూడా చూస్తూ ఉంటాం. భగవద్గీత కూడా ఇదే సత్యాన్ని ప్రబోధం చేస్తూ ఉంటుంది. కృష్ణ పరమాత్ముడి 10వ స్కంధావతార ఘట్టాలలో కూడా ఈ దృశ్యాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం కదా.
అలాంటి ఇంద్రాధిపత్యం గల ఈ జ్యేష్ఠ మాసంలో నీటిని వెతకి నీటిని గౌరవించాలి అనే ధర్మాన్ని బోధించే నిమిత్తమే గంగావతరణ వృత్తాంతం. అందులోనూ మరీ ముఖ్యంగా అష్టమి నాడు అని చెప్పడంలో ఉండే విశేషం ఏమిటి అంటే, అష్టమి తిథికి అధిపతి శివుడు, పరమేశ్వరుడు. అష్టమి నాడు మనం శివుడిని ఆరాధన చేస్తే వివాహం కానటువంటి వారికి వివాహం సిద్ధిస్తుంది, గృహం లేనటువంటి వారికి గృహం లభిస్తుంది. ఏ విధమైన వసతి లేదో ఆ విధమైనటువంటి వసతిని అందించేటటువంటి ధర్మం అష్టమి తిథికి ఉన్నది కనుకనే ఆ అష్టమికి చంద్ర సంబంధంగా కూడా జ్యోతిషం ఒక వివరణ చేస్తుంది. అష్టమ్యోరభయోశ్చ మధ్యమగతే, అది ఈ విశేషం. అందుకే మనం నీటిని కాపాడుకోవాలి. గురుగారు, స్వప్నాలు శకునాలు అనేవి జ్యోతిష శాస్త్రానికి సంబంధించినవా? ఇవి కేవలం విశ్వాసమేనా లేకపోతే శాస్త్రీయమా? నమ్మితే విశ్వాసం, నమ్మకపోతే అవిశ్వాసం. శాస్త్రీయం అన్న పదాన్ని మనం గమనిస్తే ఏ విషయాన్ని అయినా నిరూపణాత్మకంగా చెబితే అది శాస్త్రీయం అవుతుంది. ఏ విషయాన్నైనా 4 రూపాలలో విశ్లేషణాత్మకంగా నిరూపించాలి. స్మృతి, ప్రత్యక్షం, ఐతిహ్యం, అనుమానం. ఇవి 4 ధర్మాలు, సనాతన ధర్మం బోధించే ధర్మాలు. అనుమానము అంటే చర్చ ద్వారా నిరూపణ చేయడం. ఇక్కడ పొగ వస్తున్నది, నిప్పు ఉన్నది, ఈ చర్చ అనుమానం అన్న పేరిట తర్కశాస్త్రంలో చెప్పబడిన విషయం అవుతుంది. శాస్త్రము శాసించున్నది. ఇలాంటి సందర్భంలో స్వప్నము, కళ. కళను పొందినది ఒకరు, ఆ కళను పొందిన వారు కళలో తమను తాము పరిశీలించుకుంటారు. అంటే కళ పొందే దేహం వేరుగా ఉన్నది, కళను అనుభూతించినటువంటి మనస్సు వేరుగా ఉన్నది. ఆ కళను మరొక వ్యక్తి చెప్పడంలో వినే వ్యక్తి వేరొకరు ఉన్నారు. కళలో మహాలక్ష్మి, వరలక్ష్మీదేవి సాక్షాత్కరించింది అని చెబుతుంది చారుమతి. నమ్మినవాడు భర్త, అత్తమామలు, అతివలు, మహిళలు అందరూ. ఫలితం వరలక్ష్మీ వ్రతం. శకునాలు కానీ కళలు కానీ నమ్మినప్పుడు విశ్వాసం అవుతుంది, నమ్మకపోతే అవిశ్వాసంగా మారుతుంది. విశ్వాసానికి హేతువు జోరినప్పుడే అది శాస్త్రీయంగా మనం ప్రమాణంగా స్వీకరించాలి. సనాతన ధర్మం ఏ విషయాన్ని అలా విడిచిపెట్టకుండా కూలంకషంగా శ్రద్ధతో సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలన చేసి శరీరానికి పైచ్య లక్షణం అబ్బినప్పుడు కలలు వస్తాయి. ప్రకోపం చెందినప్పుడు మాట్లాడే మాట అలా మాట్లాడుతూనే ఉంటారు. వాత లక్షణం ప్రకోపించినప్పుడు ఆ మాట చెదరుతుంది, అక్షరాలు లోపిస్తాయి. ఆ మాట, ఆ స్వభావము వాతము, పైత్యము అనే ఈ విభాగాలతో చెప్పినప్పుడు పైత్య లక్షణం పెరిగితే కలిగేవే శకునాలు, కళలు అంటూ తెలియజేసింది. శరీరం అదురుపాటుకు లోను కావడం, భుజం కానీ కన్నులు కానీ శరీరం కానీ జలధరింపు అంటూ ఉంటాం. ఊరికే జలధరించదుగా, ఊరికే తుమ్ము రాదుగా, ఊరికే పొల మారదుగా, ఊరికే మన వెంటాడేటటువంటి ఒక పిల్లి మన కోసం పొదస్తమానం అలా అడ్డుగా పోదు కదా. అలా పోయేదాన్ని లెక్క పెట్టకూడదు, ఎప్పుడో పోతే ఇదేమిటి అని ఆగాలి. ఇలా చెప్పేవే శకునాలు, శాస్త్రాలు. వీటికి హేతువు శాస్త్రంగా చెబితే అది శాస్త్రం అవుతుంది. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.